రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ గణేష్. సిదిరి అప్పలరాజు బెయిల్ పిటిషన్ పై నేడు తీర్పు వెల్లడించనున్నారు. కుమారుడి రోడ్డు ప్రమాదం కేసులో సాక్ష్యాలను తారుమారు చేశారన్న ఆరోపణతో పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం సిదిరి అంపోలోని జిల్లా జైలులో ఉన్నారు. బెయిల్ పిటిషన్ పై వాదనలు పూర్తవ్వగా సిదిరి అప్పలరాజుకు బెయిల్ ఇచ్చే అవకాశంపై నేడు తీర్పు రానుంది. దీంతో సిదిరి అప్పలరాజుకు ఇంకా బెయిల్ రాకపోవడంపై కుటుంబ సభ్యులు, వైసీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. సిదిరి అప్పలరాజు బెయిల్ పిటిషన్ పై నేడు తీర్పు వెల్లడించనున్నట్టుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై నేడు కోర్టు కీలక తీర్పు వెల్లడించనుంది. కుమారుడికి సంబంధించిన రోడ్డు ప్రమాదం కేసులో సాక్షులను తారుమారు చేశారన్న ఆరోపణలతో పోలీసులు మాజీ మంత్రి సిదిరి అప్పలరాజును అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో ఈ కేసులో పలువురు నిందితులతో పాటు ఆయనపై కూడా వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అనంతరం కోర్టులో కూడా హాజరుపరిచారు. న్యాయస్థానం ఆయనకి 14 రోజుల రిమాండ్ కూడా విధించింది. అయితే రిమాండ్ కు సంబంధించి పూర్తయిన తర్వాత మళ్ళా రిమాండ్ పొడిగిస్తూ కూడా మరొక 14 రోజులు ఆయన రిమాండ్ పొడిగిస్తూ కోర్టు చెప్పడం జరిగింది. అయితే ఇక బెయిల్ కోసం సిదిరి అప్పలరాజు తరపు న్యాయవాదులు పలాస కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే పిటిషన్ పై ఇరు పక్షాల వాదనలు ఇప్పటికే పూర్తయ్యేవి. డిఫెన్స్ తరపు న్యాయవాదులు ఈ కేసులో సిదిరిపై వచ్చిన ఆరోపణలకు బలమైన ఆధారాలు లేవని, విచారణకు ఆయన పూర్తిగా సహకరిస్తారని, బెయిల్ మంజూరు చేయాలని కోర్టును కోరారు. మరోవైపు ప్రాసిక్యూషన్ తరపు న్యాయవాదులు కూడా ఇది కీలకమైన కేసని, సాక్షులను తారుమారు ఆరోపణలు ఉన్నందున బెయిల్ మంజూరు చేస్తే విచారణపై ప్రమాదం పడే అవకాశం ఉందని కూడా ప్రాసిక్యూషన్ తరఫున న్యాయవాదులు కూడా దీనిపై వాదించిన కనిపిస్తుంది. ప్రస్తుతం కోర్టు ఆవరణలో భద్రతలు పోలీసులతో కట్టుదిట్టం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఈ రోజు వచ్చే తీర్పుపై అటు వైసీపీ కార్యకర్తలు కావచ్చు, సిదిరి అప్పలరాజు అనుచరులు కావచ్చు, వాళ్ళ రియాక్షన్ కూడా భారీగా ఉండే పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఒక సాధారణమైన యాక్సిడెంట్ కేసుకు సంబంధించి ఇప్పటికే 14 రోజులు రిమాండ్ అనుభవించిన తర్వాత కూడా 14 రోజులు రిమాండ్ పొడిగించడంపై కూడా భిన్నాభిప్రాయాలు అయితే ఏర్పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే నిన్న ఏదైతే బాధిత తరపున లాయర్, అదేవిధంగా ప్రాసిక్యూషన్ తాలూకా వాదనలు విన్న జడ్జి ఈ రోజుకి తీర్పును రిజర్వ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు 11, 12 ఆ ప్రాంతంలో జడ్జి దీనిపై స్పష్టమైన తీర్పు ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. శ్రీజ, రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ రాము. బులెటిన్లో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్.